ఆయన పెట్టాడు నీకు చెప్పమంటే సబ్జెక్టు సార్కి నేను చెప్పింది ఎక్కువ కేసెస్ ఏజెంట్ రిపోర్ట్ చెప్పావా బాగుందా ఏంటి నాగేశ్వరరావు టుడే వీఆర్ ఐ మీన్ ఇక్కడ మనం గ్యాదర్ అయింది ఒక కేసు గురించి చిన్నపిల్లవాడు వాళ్ళకి కొంచెం 22 సంవత్సరాలు డాక్టర్ గారు ఇంతకు ముందు కూడా ఒక 4-5 సంవత్సరాల క్రితం మన దగ్గరికి వచ్చేటప్పటికే చాలా క్రిటికల్ అయిపోయింది. ఈ పేషెంట్ ముందుగానే వచ్చాడు. కొట్టడం వల్ల ఎమర్జెన్సీ సిటీ స్కాన్ చేసాము. అది చూడండి ఎంత ఎయిర్ ఉందో. ఇదంతా ఎయిర్ ఇవన్నీ ఇంటెస్టైన్స్. మామూలుగా అయితే ఇది అతుక్తో ఉండాలి. ఇంత ఎయిర్ వెళ్ళి లోపల అంతా టైట్ అయిపోవడం వల్ల ఈ ఇంటెస్టైన్స్ ఎక్స్రే ప్రెషర్ పడ్డాయి. రెస్ట్ తీసుకుంటే దానివల్ల బ్లడ్ సప్లై రెస్ట్ తీసుకుంటే ఇదంతా ఎయిర్ ఇవి ఇంటెస్టైన్స్. ఇవి కిడ్నీస్. వీటన్నిటి మీద ఎంత ప్రెషర్ పడుతుంది. మనం వేలుని గట్టిగా నొక్కితే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కదా, అలానే ఈ ప్రెషర్ అంతా ఉండడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో పేషెంట్ ఇమీడియట్గా మన దగ్గరికి రాగానే మనం ముందుగా గ్రహించి పొట్టలో అట్లా నీడిల్ పెట్టి మనము దాన్ని డీకంప్రెస్ చేసామన్నమాట. బబుల్స్ వస్తున్నాయి చూడండి, అది ఎయిర్ అంతా అట్లా బయటకు వస్తుంది. జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మనం అది చూస్తున్నాము. బబుల్స్ పొట్టలో ఉన్న ఎయిర్ అంతా బయటకు వస్తుంది. కొంచెం ఆ ఎయిర్ బయటికి రాగానే పొట్టలో ప్రెషర్ కనీసం కొంచెం తగ్గింది. బ్లడ్ సప్లై పెరిగి మనం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి అట్లీస్ట్ ఒక 1 అవర్ ఈ లోపల కొంచెం అయినా రికవర్ అవుతాడని ఎమర్జెన్సీ కింద మనం ఆ ప్రొసీజర్ చేసాము. అండ్ దెన్ ఆపరేషన్ లోపల ఏముంది అని అంటే ఈ పేగ్ అంతా కుళ్ళిపోయింది, తెలుస్తుంది కదా. ఇదంతా నార్మల్ పేగ్ ఇలా ఉంటుంది, కుళ్ళిపోయిన పేగ్ చూడండి ఎలా ఉంటుంది. ఇదంతా బ్లడ్ సప్లై తగ్గిపోతే అన్నారు కదా, దాని గురించి ఆ ప్రెషర్ వల్ల పగిలిపోయి కుళ్ళిపోయింది అనమాట. ప్రెషర్ వల్ల కుళ్ళిపోయి ఒక చోట పగిలిపోయి ఇదంతా బయటకు వచ్చింది. దాన్ని రిపేర్ చేశాను. పేషెంట్ ఈజ్ వెరీ గుడ్ నౌ అండ్ ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాను పేషెంట్. చాలా మంది ఏంటంటే దాచిపెడతారు, ఇలాంటి జరిగినాయంటే బయటకు వస్తుందేమో, లేకపోతే మనకేమన్నా ఇద్దామో, పక్కన వాళ్ళకి చెప్తే ఏమన్నా. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరగవచ్చు. సార్ చెప్పినట్టు ఇందాక బర్త్డేస్లో ఫోమ్ పెట్టుకొని క్యాంటీన్స్ అంటే అంత డిలేడ్గా చేసినప్పుడు కిడ్నీస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, బ్లడ్ సప్లై బ్రెయిన్ కూడా తగ్గిపోయి ఉంటుంది, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. వెరీ రేర్. యాక్సిడెంట్స్ కన్నా చాలా 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 రోడ్ ట్రాఫిక్. ఈ పర్టికులర్ పేషెంట్ ఏంటంటే హై ప్రెషర్ ఎయిర్ పంప్ని తన ఫ్రెండ్స్ తన రెక్టంలోకి ఇన్సర్ట్ చేసి ఆన్ చేయడం వల్ల వెరీ హై ప్రెషర్ తోటి ఎయిర్ లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేసి పగలగొట్టాయి అన్నమాట. సో దానివల్ల ఆ ఎయిర్ అంతా అబ్డామిన్లోకి లీక్ అయ్యి ఒక పెద్ద బెలూన్ లాగా అయిపోయి టైట్గా అయిపోయింది తన అబ్డామిన్. దానివల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనే కండిషన్ ఏర్పడింది. అందులో కూడా సీరియస్ మోస్ట్ స్టేజ్ ఏంటంటే టెన్షన్ న్యూమోపెరిటోనియం అని అంటారు. అంటే ఏంటంటే లోపలంతా ప్రెషర్ పెరిగిపోయి బాగా టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే ఆ ప్రెషర్ వల్ల లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఇంటెస్టైన్స్కి ఆగిపోద్ది, కిడ్నీస్, లివర్, స్ప్లీన్ వీటన్నిటి మీద బ్లడ్ వెళ్ళే బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా కంప్రెస్ అయిపోయి ఆ ప్రెషర్ వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఈ కండిషన్ చాలా క్రిటికల్ కండిషన్. వితిన్ ఫ్యూ అవర్స్ మనం సర్జరీకి తీసుకొని ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పేగు రిపేర్ చేసి లోపల ఉన్న ప్రెషర్ని ఎవాక్యువేట్ చేయాలి మనం. అప్పుడే బ్లడ్ సప్లై మళ్ళీ రీస్టోర్ అయ్యి మళ్ళీ ఆర్గన్స్ పనిచేస్తాయి అన్నమాట. దీస్ కేసెస్ ఆర్ వెరీ ఫ్యూ. చాలా తక్కువ కేసెస్ ఇలాంటివి లిటరేచర్లో రిపోర్ట్ అయ్యాయి. నాట్ ఓన్లీ ఇన్ ది స్టేట్, ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్ ఆల్సో. వెరీ 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 ఫ్యూ కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ టిల్ డేట్. ఇలాంటివి మనకి దగ్గరలో ఉన్న క్వారీస్లో జరిగింది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు వచ్చారు. వితిన్ 1 అవర్ 1.5 అవర్ మన దగ్గరికి రీచ్ అయ్యారు. అండ్ ఇక్కడికి రాగానే వితిన్ 1 అవర్ పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారనమాట. అంత ఫాస్ట్గా మనం ఇది ఆల్మోస్ట్ మిడ్ నైట్ జరిగింది, నైట్ మార్నింగ్ కూడా కాదు, మిడ్ నైట్ జరిగింది. ఈవెన్ దెన్ ఆ టైంలో ఎవ్రీబడి వేర్ అలర్ట్. తొందరగా మనము పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసాము. రాగానే ఎమర్జెన్సీగా మనము అబ్డామిన్లో నీడిల్ పెట్టి డీకంప్రెస్ చేసాం ఫస్ట్. దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది కొంచెం బయటికి లెట్అవుట్ అయ్యి ప్రెషర్ తగ్గి ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై పెరుగుతుంది అనమాట. అండ్ యాజ్ సూన్ యాజ్ మనం ఎవాల్యుయేట్ చేసి
తొందరగా మనము పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసి లోపల ఏదైతే పేగు డ్యామేజ్ అయిందో దానికి మనం సర్జరీ చేసి పేషెంట్ని మంచిగా రికవర్ చేశాము. పేషెంట్ని సర్జరీ అయిన తర్వాత ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ మీద పెట్టి తను చిన్నగా స్లోగా స్టెప్ బై స్టెప్ రికవర్ చేసి నౌ పేషెంట్ ఈజ్ వెరీ గుడ్, ఈజ్ రెడీ ఫర్ డిశ్చార్జ్. తర్వాత క్రిటికల్ కేర్ ఆస్పెక్ట్స్ సార్ మాట్లాడతారు దాని గురించి. నమస్కారం. గ్యాస్ట్రో డిపార్ట్మెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ అవుతుంటాయి. లైక్ లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రెక్టమీస్ కానీ, బవల్ రిసెక్షన్స్ కానీ, హెర్నియాస్, అండ్ దెన్ రీసెంట్గా లేజర్ తీసుకున్నాము, లేజర్ సర్జరీస్ చేస్తున్నాము, అండ్ దెన్ ఎండోస్కోపిక్ సర్జరీస్ కూడా అడ్వాన్స్డ్గా చేస్తున్నాం అన్నమాట. ఈ పర్టికులర్ కేసు గురించి ఐ విల్ షో యూ వాట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. మన ఏరియాలో కొంచెం ఫ్యాక్టరీలు అవి ఎక్కువ ఉన్నాయి. నార్త్ ఇండియన్ పీపుల్ చాలామంది వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వన్ సచ్ ఫ్యాక్టరీలో ఒక నార్త్ ఇండియన్ ఎంప్లాయీ ఒక అతను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటా హై ప్రెషర్ కంప్రెషర్ పంప్స్ ఉంటాయి కదా, గాలి అవంతా హై ప్రెషర్లో వస్తుంటుంది కదా, అది డ్రిల్లింగ్కి వాడుతుంటారు, క్లీనింగ్కి వాడుతుంటారు, గ్రానైట్ ఇలాంటివి. అది ఎత్తి ఆ పేషెంట్కి మలద్వారంలో పెట్టేశారు. అది అంటే ఆటల్లో దే డోంట్, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఆట గురించి అట్లా చేసేసారు. తను చాలా సీరియస్గా అది హై ప్రెషర్ పంప్ అట్లా పెడితే అట్లా. సో హీ వెంట ఇన్ టు ఎ సీరియస్ కండిషన్ అండ్ హీ వాజ్ బాట్ టు అవర్ హాస్పిటల్. దాంట్లో ఏదైనా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా టైం డిలే అయి ఉంటే ప్రాబ్లీ కాపాడడం కూడా కష్టమై ఉండేది. వాళ్ళ లక్కీకి ఇక్కడ తీసుకురాబట్టి మనం సేవ్ చేయగలిగాం. సో దాని క్లినికల్ ఆస్పెక్ట్స్ డాక్టర్ గారు వివరిస్తారు.